గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 10వ తారీఖు 2026 సంవత్సరము శుక్రవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. సూర్యోదయము ఉదయం 5:48 అవుతుంది. సూర్యాస్తమయము సాయంత్రం 6:09 అవుతుంది. తిది రాత్రి 7:28 బహుళ అష్టమి ఉంటుంది. తదుపరి నవమి. నక్షత్రము ఉదయం 8:16 వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ రావడం జరుగుతుంది. అదేవిధంగా యోగము మధ్యాహ్నం 3:37 వరకు శివం ఉంటుంది. తర్వాత సిద్ధం వస్తుంది. కరణము బాలవ ఉదయం 6:40 ఉంటుంది. తదుపరి రాత్రి 7:28 వరకు కౌలవ ఉంటుంది. దీని తదుపరి తైతుల రావడం జరుగుతుంది. శుభ సమయము ఉదయం 5:48 నుండి 8:15 వరకు, తిరిగి ఉదయం 9:55 నుండి 10:57 వరకు, మరలా మధ్యాహ్నం 1:13 నుండి సాయంత్రం 4:05 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:16 నుండి 9:06 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి 1:13 వరకు ఉంటుంది. వర్జ్యము సాయంత్రం 4:55 నుండి 6:38 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:17 నుండి 5:01 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖుల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు అనగా ఏప్రిల్ 10వ తారీఖు నాడు 1880 సంవత్సరంలో సివై చింతామణి జన్మించారు. ఈమె ఇండియన్ జర్నలిజంలో ప్రముఖ వ్యక్తి. 1894 సంవత్సరంలో ఘనశ్యామ్ దాస్ బిర్లా జన్మించారు. భారతదేశపు అతిపెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని ఇతనే. 1898 సంవత్సరంలో దశిక సూర్యప్రకాశరావు జన్మించారు. ఈయన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, రచయిత. 1914 సంవత్సరంలో త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి జన్మించారు. రంగస్థల సినిమా నటుడు. అదేవిధంగా 1932 సంవత్సరంలో ఓమర్ షరీఫ్ జన్మించారు. హాలీవుడ్ నటుడు. 1941 సంవత్సరంలో మణిశంకర్ అయ్యర్ జన్మించారు. 1952లో స్టీవెన్ సిగల్ అమెరికా యాక్షన్ చలనచిత్ర నటుడు జన్మించారు. 1952 సంవత్సరంలో నారాయణ్ రాణే మహారాష్ట్రకి మాజీ ముఖ్యమంత్రి జన్మించడం జరిగింది. 1986లో దీపు సంగీత విద్వాంసుడు జన్మించారు. 1986లో ఆయేషా టకిటా సినీ నటి జన్మించారు. 1988లో పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎంపీ జన్మించడం జరిగింది. ఈ రోజుని మనము ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ తోబుట్టుల దినోత్సవం కూడా ఈరోజే మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ సంఘటన చూసినట్టయితే 1953 సంవత్సరంలో వార్నర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3D చిత్రము అమెరికన్ స్టూడియోలో ప్రదర్శించారు. ఆ చిత్రం పేరు హౌస్ ఆఫ్ వ్యాక్స్. ఇలాంటి నేటి పంచాంగం కోసము అదేవిధంగా ప్రముఖుల జర్నలు, అదేవిధంగా నేటి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.